20 మందికి పైగా సెలబ్రిటీస్ ఒకే ఇంట్లో చేరి 100 రోజులకి పైగా సందడి చేసే ఒకే ఒక రియాలిటీ షో బిగ్ బాస్. గత 7 సీజన్స్ గా ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు 8వ సీజన్ కి రెడీ అవుతోంది. త్వరలోనే సీజన్ 8 స్టార్ట్ కాబోతోందని సమాచారం. ఇక ఇందులో భాగంగా కంటెస్టెన్సీ ఎంపిక ప్రక్రియని కూడా నిర్వాహకులు స్టార్ట్ చేశారట. మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ ని హౌస్ లోకి తెచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ క్రమంలోనే యంగ్ బ్యూటీ ఈషా రెబ్బాను బిగ్ బాస్ టీం సంప్రదించినట్టుగా సమాచారం. ఆమె పలు సినిమాస్ లో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత లాంటి మూవీలో కూడా ఒక మంచి పాత్ర పోషించింది. కొన్ని చిన్న సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకి పెద్ద సినిమాల్లో అవకాశాలు అంతగా రావడం లేదు. ఈ సమయంలో ఆమెకి బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందట. ఇక సీజన్ 8 లో పాల్గొనాలి అంటూ బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించినట్టుగా ఫిల్మ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇక మంచి పారితోషికంతో పాటు హాట్‌స్టార్ లో వచ్చే వెబ్ సిరీస్ లో కూడా ఆమెకి పాత్రలు ఉండేలా అవకాశాలు ఇస్తామంటూ, అలాగే స్టార్ మాలో వచ్చే పలు షోస్ లో జడ్జిగా అవకాశాలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారట. దాంతో ఈషా కూడా సీజన్ 8 లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ లో వస్తే ఖచ్చితంగా ఆమెకి పాపులారిటీతో పాటు మళ్ళీ ఫిల్మ్ నగర్ లో ఆమెకి మంచి క్రేజ్ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఆమె సీజన్ 8 లో కంటెస్టెంట్ గా రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు సమాచారం. ఇక సీజన్ 8 ని ఉల్టా పుల్టాకు మించి నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. గత సీజన్ మంచి వినోదాన్ని పంచి ఒక రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవడంతో షో మీద మరింత ఆసక్తి ఫ్యాన్స్ లో పెరిగింది. అందుకే నిర్వాహకులు కూడా సీజన్ 7 కి మించి ఉండేలా సీజన్ 8 ని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ప్రేక్షకులని అలరించి టాస్క్ ఊహించని నామినేషన్స్ ప్రక్రియ, అలాగే షాక్ ఇచ్చే ఎలిమినేషన్స్ తో బిగ్ బాస్ ఫ్యాన్స్ కి సరికొత్త అనుభూతిని పంచాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తోందట. ఇక సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్ గా వస్తారని సమాచారం. సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. హిందీలో సల్మాన్ ఖాన్ ఎలా వరుసగా బిగ్ బాస్ చేస్తున్నారో అలాగే తెలుగులో కూడా కింగ్ నాగార్జున గారు బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. ఇక సీజన్ 8 లో మోస్ట్ సెలబ్రిటీస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక దాదాపు 25 మంది సెలబ్రిటీస్ ఒకేసారి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక దాంతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక షోని సెప్టెంబర్ కంటే ముందుగానే స్టార్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరి సీజన్ 8 లో అందాల భామ ఈషా రెబ్బా ఎంట్రీ ఇస్తుందా? షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇక సెలబ్రిటీస్ కంటెస్టెంట్ గా ఎవరు వస్తారు అన్నది చూడాలి.